శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తెల్లని వస్త్రములు ధరించి చంద్రుని వంటి ప్రసన్నమైన ముఖముతో 4 భుజములు కలిగి అన్ని ఆటంకాలను తొలగించు వినాయక భగవానుడిని నేను ధ్యానిస్తున్నాను. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపము. అలాంటి గురువునకు నేను నమస్కరిస్తున్నాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునీన మధ్యే మహాభారతం. ఓం భగవంతుడైన నారాయణుని చేత స్వయముగా అర్జునుడికి బోధింపబడి పురాణముని అయిన వ్యాసముని చేత మహాభారతం మధ్యలో కూర్చబడినది భగవద్గీత. అద్వైతామృతవర్షిణీం భగవతిం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. అద్వైతమును అమృతమును కురిపిస్తూ 18 అధ్యాయములతో కూడిన భగవద్గీతవు నీవు. పునఃజన్మ లేకుండా చేసే ఓ గీతామాత, నేను నిన్ను నిత్యము ధ్యానము చేస్తాను. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులని గోవులు కాక అర్జునుడిని వత్సగా చేసుకుని విజ్ఞులు ఆస్వాదించడం కోసం మహత్పూర్ణమైన గీతామృతాన్ని పితికినవాడు గోపాలనందనుడు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుని కుమారుడు కంసుడు మరియు చాణురులను సంహరించినవాడు, దేవకీమాతకు పరమానందం కలిగించినవాడు, జగద్గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుచున్నాను. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్ర మహారాజు ఇలా అడుగుచున్నారు: ఓ సంజయ, యుద్ధము చేయాలనే ఉత్సాహంతో నా కుమారులైన కౌరవులు మరియు పాండవులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకుని అక్కడ వారు ఏమి చేస్తున్నారు అని ధృతరాష్ట్ర మహారాజు అడిగెను. అర్జున ఉవాచ నా కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. అర్జునుడు ఇలా చెబుతున్నాడు: ఓ కృష్ణ, నేను విజయం కోరడం లేదు, రాజ్యాన్ని ఆశించడం లేదు, నాకు సుఖాలు కావాలనే ఆరాటము లేదు. హే గోవింద, రాజ్యము వలన గాని భోగాల వలన గాని నాకు ప్రయోజనం ఏమిటి? శ్రీ భగవానువాచ క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వామ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్విష్ట పరం తప. శ్రీ భగవానుడు ఇలా చెప్పెను: ఓ అర్జున, అధైర్యపడి పౌరుషహీనుడిగా మాట్లాడకు. నీకు ఇది మంచిది కాదు. నీచమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టు, లేచి యుద్ధం చేయి. అర్జున ఉవాచ కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వం ప్రసన్నం. అర్జునుడు ఇలా చెబుతున్నాడు: ధర్మ నిర్ణయము చేసే శక్తిని నా మనసు కోల్పోయింది. అందుకని నిన్ను శరణు వేడుతున్నాను. ఏది చేయడం వలన నాకు మంచి జరుగుతుందో అది నాకు నిశ్చయించి చెప్పు. నన్ను నీ శిష్యుడిగా స్వీకరించు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడైనాడు. శ్రీ భగవానువాచ అశోచ్యాన్ అన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసున్ అగతాసుంశ్చ నానుశోచంతి పండితః. శ్రీ భగవానుడు ఇలా చెప్పాడు: ఎవరి గురించి శోకించకూడదో వారి గురించి నీవు శోకిస్తున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. జ్ఞానులు బ్రతికి ఉన్న వారి గురించి కానీ చనిపోయిన వారి గురించి కానీ శోకించరు.
దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. ప్రస్తుత దేహములో జీవాత్మకి బాల్యము, యవ్వనము, ముసలితనము అనే మార్పు సహజంగా ఎలా కనిపిస్తుందో అలాగే చనిపోయిన తర్వాత ఆత్మ ఇంకో దేహంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి జ్ఞానులు మోహానికి గురికారు. యం హి నావ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ధీరుడైన వాడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు. వాటి యందు సమబుద్ధి కలిగి ఉంటే అవి అతనిని కష్టపెట్టవు. అలాంటి ధీరుడే మోక్షానికి అర్హుడు. వాసాంసి జీర్ణాని యథా విహయ నవాని గృహ్ణతి నరోపరాణి తథా శరీరాణి విహయ జీర్ణన్ అన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు చిరిగిపోయిన వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించినట్లే ఆత్మ కూడా శిథిలమైన శరీరమును విడిచిపెట్టి కొత్త శరీరమును ధరించును. అతచేత్వామిమం ధర్మ్యం సంగ్రామం నా కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. ధర్మసమ్మతమైన ఈ యుద్ధము నీవు చేయకపోతే కీర్తిని పోగొట్టుకుని పాపమును పొందుతావు. ఒకవేళ నీవు యుద్ధము చేయకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడివి అవుతావు. నేహ విక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కర్మలలో 2 దోషాలు ఉన్నాయి. మొదటిది ప్రారంభించిన పని పాడైపోవడం, రెండవది ఫలితం విరుద్ధంగా కూడా రావచ్చు. కానీ కర్మయోగములో ఈ 2 ఉండవు. కర్మయోగాన్ని కొంచెం ఆచరించినను అది గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోత్స్వకర్మణి. కర్మలు చేయుట యందే నీకు అధికారము ఉన్నది, కానీ దాని ఫలితంపై కాదు. నీవు ఫలితం ఆశించి పని చేయవద్దు. అలాగని పనులు చేయడం మానవద్దు. ప్రజహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మానతుష్టః స్థితప్రజ్ఞాస్తదోచ్యతే. ఎవడు మనసులోని సమస్త కోరికలను పూర్తిగా విడిచిపెట్టి ఆత్మ ద్వారా ఆత్మలోనే సంతోషిస్తూ ఉంటాడో అలాంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. దుఃఖేష్వనుద్విగ్నమానః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖము వచ్చినప్పుడు కలత చెందిన వాడిని, సుఖాలపై ఆసక్తి లేనివాడిని, అనురాగము భయము క్రోధము లేనివాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. య సర్వత్ర నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. స్థితప్రజ్ఞుడికి దేనితోనూ అనుబంధము ఉండదు. శుభము కలిగినప్పుడు సంతోషము, అశుభం పొందినప్పుడు ద్వేషము కలగదు. స్థిరమైన బుద్ధి కలిగినవాడు స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణ్ ఇంద్రియదేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు స్థితప్రజ్ఞుడు కూడా తన ఇంద్రియాలను బాహ్య విషయాల నుండి వెనుకకు మరల్చుకుంటాడు. అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆహారము తినుట మాని ఇంద్రియాలను నిగ్రహించుకున్న మనిషిని ఇంద్రియ విషయాలు అంటకపోయినప్పటికీ అతడికి వాటి పట్ల కోరిక తొలగదు. కానీ పరమాత్మను తెలుసుకున్నప్పుడు అవి తొలగిపోతాయి. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇంద్రియ విషయాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటే వాటి యందు మనిషికి ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వలన కోరిక పుడుతుంది. కోరిక వల్ల కోపం జనిస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపము వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల జ్ఞాపక శక్తి నశిస్తుంది. దానివలన బుద్ధి నశించి చివరికి మనిషి పతనమైపోతాడు.
ఇంద్రియాణం హి చరతాం మన్మానోసి విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావాం ఇవాంబసి. ఎవరి మనసు ఇంద్రియ విషయాలపై పరుగు పెడుతూ ఉంటుందో అట్టి మనసు ఆ మనిషి యొక్క బుద్ధిని హరించి వేస్తుంది. ఎలాగంటే నీటిలో పయనించే నావను గాలి పెడదారి పట్టించినట్లు. అపూర్వమాణం అచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశాంతి యద్వత్ తద్వత్ కామయం ప్రవిశాంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. అన్ని వైపుల నుండి ప్రవహించు నదుల నీరు సముద్రంలో కలిసినప్పటికీ ఏమాత్రమూ చలించదు. ఆ విధంగానే సకల భోగములు స్థితప్రజ్ఞుడిలో లీనమైనప్పటికీ పరమశాంతిని పొందును. భోగముల యందు ఆసక్తి ఉన్నవాడు శాంతిని పొందలేడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. నీవు శాస్త్రములలో చెప్పబడిన కర్తవ్య కర్మలను ఆచరించు. ఎందుకంటే పని చేయకుండా ఉండే కన్నా పని చేయడమే ఉత్తమము. నీవు పని చేయకపోతే నీ శరీరమును పోషించుకొనుట కూడా సాధ్యము కాదు. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞప్రసాదమును ఆరగించు సత్పురుషులు సమస్త పాపముల నుండి విముక్తులవుతారు. తన శరీర పోషణకు మాత్రమే వండుకొని తినేవారు పాపాత్ములు. వారు పాపమునే తింటున్నారు. అన్నాద్భవతి భూతాని పర్జన్యాద్ అన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఆహారము వల్ల సమస్త ప్రాణులు జన్మిస్తున్నాయి. వర్షం వల్ల ఆహారము ఉత్పన్నమవుతుంది. యజ్ఞం వలన వర్షం పడుతుంది. యజ్ఞము కర్మ వల్లనే సాధ్యం అవుతుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కర్మలకు మూలము వేదములు. అక్షర రూపుడైన పరమాత్మ నుండి వేదములు ఉత్పన్నమైనాయి. అందువల్ల పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞమునందు ప్రతిష్ఠితమై ఉంటాడు. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. శ్రేష్ఠులు దేనిని ఆచరిస్తారో ఇతరులు కూడా దానినే అనుసరిస్తారు. శ్రేష్ఠులు దేనిని ప్రమాణముగా గ్రహిస్తారో దానినే లోకము కూడా ప్రమాణముగా అంగీకరిస్తుంది. ఉత్సీతేయురిమే లోకా న కుర్యం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యాం ఇమః ప్రజః. నేను ఎప్పుడైతే కర్మలను ఆచరించకుండా ఉంటానో మనుషులు కూడా ఏ పని చెయ్యకుండా నా మార్గమునే అనుసరిస్తారు. నేను కర్మలు చేయనిచో ఈ లోకములు నశిస్తాయి. ఈ ప్రజలందరినీ చెడగొట్టిన వాడిని అవుతాను. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చక్కగా ఆచరించబడే పరధర్మము కంటే మంచి గుణములు లేకున్నను స్వధర్మమే మేలు. స్వధర్మమునందు మరణమైనా మంచిదే. పరధర్మము భయాన్ని కలిగిస్తుంది. కామయేషా క్రోధయేషః రజోగుణా సముద్భవః మహాశనో మహాపాప్మా విధ్యేనం ఇహ వైరినాం. రజోగుణము వలన పుట్టినవే కామము మరియు క్రోధములు. అవి ఎప్పుడూ తృప్తి చెందవు. పాపపు పనులు చేయడానికి ఇవి ప్రేరేపిస్తాయి. వాటిని శత్రువులుగా తెలుసుకో. తస్మాత్త్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము. ఆ తరువాత జ్ఞాన విజ్ఞానములను నాశనము చేసే పాప స్వభావము కలిగిన కామమును అవశ్యంగా సంహరించు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి హాని కలిగినప్పుడు, ఆ ధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవానుడు సాకార రూపంలో ఈ భూలోకమున అవతరిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించుటకు, పాపులను దుష్టులను సంహరించుటకు మరియు ధర్మమును సుస్థిరపరచుటకు ప్రతి యుగమునందు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహృతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞమునందు వినియోగించు హోమ సాధనాలు బ్రహ్మము, హోమం చేయబడు ద్రవ్యములు అగ్నియు, యజ్ఞము ఆచరించు కర్త. హవన క్రియ కూడా బ్రహ్మమే, యజ్ఞం ద్వారా లభించే ఫలితం కూడా బ్రహ్మమే. యద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తత్వజ్ఞానము దర్శించిన గురువు దగ్గరకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో వారికి సాష్టాంగ నమస్కారము చేసి పాదసేవ చేసి నియమముతో ప్రశ్నించుట వలన గురువుగారు సంతోషించి నీకు తత్వజ్ఞానమును ఉపదేశిస్తారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మాని విందతి. ఈ లోకములో జ్ఞానముతో సమానమైనది మరియు పవిత్రమైనది ఇంకొకటి లేదు. కర్మయోగ సాధన చేస్తూ ఉంటే కాలక్రమములో అదే జ్ఞానమును సాధకుడు తనంతట తానే పొందుతాడు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లభత్వా పరం శాంతిం అచిరేణాధిగచ్చతి. ఇంద్రియాలను జయించినవాడు, నిరంతర సాధన చేసేవాడు, శ్రద్ధ కలవాడు జ్ఞానము పొందుతాడు. ఆత్మజ్ఞానము కలిగిన వెంటనే అతను పరమశాంతిని పొందును. జ్ఞేయః స నిత్య సన్యాసి యేన ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో శుకం బంధాత్ ప్రముచ్యతే. ఎవరిని ద్వేషించని, దేనిని ఆశించని వానిని నిత్య సన్యాసిగా తెలుసుకో. ఎందుకనగా ద్వంద్వాలను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధము నుండి విముక్తుడవుతాడు. బ్రహ్మణ్యదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రం ఇవాంబసా. కర్మలన్నిటినీ భగవంతునికి సమర్పించి ప్రతిఫలం ఆశించకుండా కర్మలను ఆచరించు వానికి తామరాకుపై నీటి బిందువు వలె పాపములు అతనిని అంటవు. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమేశ్వరుడు ఎవరి పాపములో గాని పుణ్యములో గాని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడి ఉండుట వలన జీవులు మోహములో పడుతున్నారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. విద్యా వినయ సంపన్నులైన బ్రాహ్మణుని యందును గోవు, ఏనుగు, కుక్క మరియు చండాలుని యందును పండితుడు సమదృష్టినే కలిగి ఉంటాడు. ఏ హి సంపర్సజా భోగా దుఃఖయోనయ ఏవ తే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఇంద్రియముల ద్వారా లభించు భోగములు సుఖముగా అనిపించినను అవి నిస్సందేహముగా దుఃఖమునకు కారణమవుతాయి. అవి ఆది అంతములు కలవి మరియు తాత్కాలికమైనవి. పండితులు వాటి యందు సంతోషించరు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తనను తానే ఉద్ధరించుకొనవలెను, అంతేగాని అధోగతి పాలు కారాదు. ఎందుకంటే తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వయం దిశాశ్చ నవలోకయాన్. శరీరము, మెడ, శిరస్సును నిటారుగా స్థిరముగా నిలిపి చూపును ఏ దిక్కునకు పోనీయక ముక్కు కొనపై దృష్టి నిలపాలి. ప్రశంతాత్మ విగతభిః బ్రహ్మచారీ వ్రతే స్థితః మనః సంయమ్యముచిత్తో యుక్త ఆసీత మత్పరః. భయాన్ని వదిలి ప్రశాంతంగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ మనోనిగ్రహంతో పరమాత్మపైనే మనస్సు పెట్టి ధ్యాన సాధన చేయాలి. యుక్తాహార విహరస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహారము మరియు విహారాదుల యందు ప్రతిరోజు పనులు చేయుటయందు జాగృత స్వప్నాదుల యందు యథాయోగ్యముగా ప్రవర్తించువానికి దుఃఖము నాశమై ధ్యానము సిద్ధించును. తా దీపో నివాతస్థో నేంగతే సోమపాస్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని స్థలంలో నిశ్చలంగా ఉండు దీపము వలె పరమాత్మ గురించి ధ్యానము చేసే యోగి యొక్క మనస్సు కూడా నిగ్రహించబడి నిశ్చలంగా ఉంటుంది.
యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మాన్యేవ వశం నయేత్. మనస్సు చంచలమైనది మరియు నిలకడలేనిది కాబట్టి అది ఎక్కడెక్కడికి వెళితే అక్కడ నుండి మరల్చి దాన్ని పరమాత్మయందే స్థిరంగా నిలపవలెను. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నిస్సందేహముగా మనసు చంచలమైనది, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టమే గాని అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా మనస్సును నియంత్రించుట సాధ్యమే. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురు నందన. యోగి కుటుంబంలో పుట్టిన సాధకుడు తాను పూర్వజన్మలో చేసిన సాధనను అతను సులభంగానే పొంది ఈ జన్మలో మునుపటి కంటే అధికముగా మోక్షప్రాప్తికి సాధన చేస్తాడు. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. పరమాత్మ కంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు. దారానికి మణులు గూర్చినట్లు ఈ సమస్త జగత్తు పరమాత్మ యందే కూర్చబడి ఉన్నది. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసుర్ అర్థాత్తి జ్ఞానీ చ భరతర్షభ. సుఖ సంపదలు కోరుకునివారు, బాధలలో ఉన్నవారు, భగవంతుడిని తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులు, జ్ఞానులు, ఈ విధముగా 4 రకాల భక్తులు పరమాత్మను పూజిస్తారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయా చీతుం ఇచ్చతి తస్య తస్యాచలం శ్రద్ధాం తామేవ విదదామ్యహం. భక్తులు ఏ దేవతా స్వరూపమును భక్తి శ్రద్ధలతో పూజించినను వారికి ఆయా దేవతల యందే భక్తి శ్రద్ధలు స్థిరముగా ఉండేలా నేను చేస్తాను. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవడైతే మరణ సమయంలో అయినా సరే నన్నే స్మరించుచు దేహత్యాగం చేస్తాడో అతడు నన్నే పొందును, ఇందులో కొంచెం కూడా సందేహం లేదు. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఏకాక్షరమైన ఓంకారమును నిరంతరం ఉచ్చరించుచు పరమాత్మ అయిన నా గురించి ఆలోచించుచు ఎవడైతే తన దేహమును వదులుతాడో అతడు పరమగతిని పొందుతాడు. అవజానంతి మాం మూఢః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతా మహేశ్వరం. సకల ప్రాణులకు మహేశ్వరుడైన నేను లోక కళ్యాణమునకే అనేక అవతారములు ఎత్తిన కారణంగా నన్ను సామాన్య మానవునిగా భావించి అజ్ఞానులు తక్కువగా ఊహించుకుంటున్నారు. తపామ్యహం అహం వర్షం నిగృహ్ణాముచ్యతే సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. సూర్యుని రూపంలో తపింపచేస్తుంది నేనే, వర్షం కురిపిస్తుంది నేనే, అమృతము నేనే, మృత్యువుని కూడా నేనే, నేనే శాశ్వతమైన ఆత్మను మరియు నశించే వస్తుజాలమును కూడా నేనే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇతర ఆలోచనలు లేకుండా నన్నే నిరంతరము అనన్య భక్తితో పూజించు భక్తుల యొక్క యోగము క్షేమములను నేనే స్వయంగా చూసుకుంటాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మనః. నిర్మల భక్తితో నిష్కామ భావంతో సమర్పించు ఆకు గాని, పుష్పము గాని, ఫలము గాని, జలము గాని నేను వాటిని స్వయముగా ప్రీతితో స్వీకరిస్తాను. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యాస్తి నా ప్రియః ఏ భజంతి తో మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం. పరమాత్మ సకల ప్రాణుల యందు సమదృష్టి కలిగి ఉంటాడు. అతనికి ప్రియుడు గాని అప్రియుడు గాని ఎవడూ లేడు. కానీ భక్తితో పూజించిన వారు పరమాత్మ యందే ఉంటారు. ప్రంభవతి ధర్మాత్మా శాశ్వచ్చాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. ఎంత దుర్మార్గుడైనను అనన్య భక్తితో నన్ను సేవించినచో అతనిని సత్పురుషునిగానే భావిస్తాను. అతడు తొందరగా ధర్మాత్ముడు అగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడు ఎన్నడూనూ నష్టమునకు గురికాడు.
మహర్షీణాం భృగురహం గిరాం అస్మైకమక్షరం యజ్ఞానం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయః. మహర్షులలో భృగు మహర్షిని, శబ్దములలో ఏకాక్షరమైన ఓంకారాన్ని, యజ్ఞములలో జపయజ్ఞాన్ని, స్థావరములలో హిమాలయ పర్వతాన్ని నేనే. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నీ సాధారణ నేత్రాలతో నా విశ్వరూపమును నీవు చూడలేవు. అందుకని నేను నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. వాటితో నా విశ్వరూపమును తిలకించు. దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపత్ ఉద్దిత యతి భాసదృశి సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఆకాశమున వేల కొలది సూర్యులు ఒకేసారి ఉదయించినచో వచ్చు కాంతి కూడా ఆ పరమాత్మ నుండి వచ్చు ప్రకాశమునకు సరిపోదు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరా సర్వభూతేషు యసా మామేతి పాండవ. ఎవడు నా కోసమే కర్మలను చేస్తూ నన్నే పరమగమ్యంగా నమ్మి నా భక్తుడై లౌకిక సుఖాలన్నీ త్యజించి సమస్త ప్రాణుల మీద ద్వేషం లేకుండా ఉంటాడో అతడు నన్నే పొందుతాడు. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతః తే మే యుక్తతమా మతః. మనస్సు నాయందే నిలిపి నిరంతరము దైవ చింతన చేస్తూ మిక్కిలి శ్రద్ధతో విగ్రహ రూపములో నన్ను పూజించేవారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము. అద్వేష్టః సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ. ఏ ప్రాణియందు ద్వేషము లేనివాడు, మిత్రభావము, కరుణ కలవాడు, మమకారము అహంకారములు లేనివాడు, సుఖదుఖములలో సమభావంతో ఉండేవాడు మరియు ఓర్పు గల భక్తుడు నాకు ఇష్టుడు. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యార్పితమనో బుద్ధి యో మద్భక్తః సమే ప్రియః. నిత్య సంతోషి, యోగయుక్తుడు, మనోనిగ్రహము కలవాడు, దృఢమైన నిర్ణయము కలవాడు, నాయందే మనస్సు మరియు బుద్ధిని అర్పణ చేసిన భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్ష భయోద్వేగై యుక్తో యః స చ మే ప్రియః. లోకమున ఎవరికిని క్షోభ కలిగించినవాడు, ఎవరి వలన తాను ఉత్తేజితుడు కానివాడు, హర్షము, ఈర్ష, భయము, ఉద్వేగము మొదలగు వికారములు లేనట్టి భక్తుడు నాకు ప్రియుడు. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. కోరిక లేనివాడు, శరీరము మరియు మనస్సు శుచిగా ఉన్నవాడు, కార్యసమర్థుడు, పక్షపాతరహితుడు, దిగులు లేనివాడు, సమస్త కర్మలను పరిత్యజించిన భక్తుడు నాకు ఇష్టుడు. ఏన హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః సమే ప్రియః. దేనికి సంతోషించని, దేనిని ద్వేషించని, దేనికి దుఃఖించని, ఏది ఆశించని మంచి చెడులను త్యజించిన భక్తుడు నాకు ప్రియుడు. సమః శత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమః సంగ వివర్జితః. శత్రువులు, మిత్రువులు, మౌనము, అమౌనము, శీతలము, ఉష్ణము, సుఖము, దుఃఖము మొదలగు ద్వంద్వాలను సమానంగా స్వీకరించువాడు ఆసక్తిరహితుడైన భక్తుడు నాకు ఇష్టుడు. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియా నరః. నిందలను, స్తుతులను పట్టించుకోనివాడు, మౌనంగా ఉండేవాడు, లభించిన దానితో తృప్తి చెందేవాడు, స్థిర నివాసము యందు ఆసక్తి లేనివాడు, స్థిరమైన బుద్ధి కల భక్తుడు నాకు ఇష్టుడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రి తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేస్తున్నట్లు ఒకే ఆత్మ అన్ని ప్రాణులలో ఉండి ప్రకాశింపచేయుచున్నది. మమ యో నిర్మహద్ బ్రహ్మ
తస్మిన్ గర్భం దదామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. సకల ప్రాణులకు జన్మస్థానము ప్రకృతి. నేను ప్రతి గర్భమునందు చైతన్యమైన బీజమును ఉంచుతున్నాను. దాని కారణంగానే సమస్త ప్రాణులు ఉత్పత్తి అవుతున్నాయి. సత్వం రజస్తమ ఇతి గుణః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. ప్రకృతి నుండి ఉత్పన్నమైన సత్వ రజః తమో గుణములు నాశనము లేని ఆత్మను శరీరమునందు బంధిస్తున్నాయి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసః జగన్యా గుణవృత్తిస్థా అదో గచ్చంతి తామసః. సత్వగుణం వారు ఉత్తమ జన్మలు, రాజస గుణం వారు మధ్యమ జన్మలు, తామస గుణం వారు అధమ జన్మలు ఎత్తుతారు. శరీరం యదమాప్నోతి యచ్చాప్యుత్క్రామ్ అతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. వాయువు వాసనలను ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకుపోవచ్చునట్లు జీవాత్మ పాత శరీరమును విడిచి సమయములోనే మనసు ఇంద్రియములను గ్రహించి వాటితో మరొక కొత్త శరీరములోకి ప్రవేశించును. అహం వైశ్వనరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచమ్యన్నం చతుర్విధం. వైశ్వనరుడైన నేను జీవుల యొక్క శరీరములయందు జఠరాగ్నిగా ఉండి ప్రాణము అపానములతో కూడిన 4 విధములైన ఆహారమును నేను జీర్ణమును చేయుచున్నాను. అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగా వ్యవస్థితః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయః తప ఆర్జవం. భయం లేనివాడు అంతఃకరణ శుద్ధి, జ్ఞాన సముపార్జన, దానము చేయడం, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము చేయుట, వేదశాస్త్రముల పఠనము, తపస్సు, సరళత్వము ఇవి దైవీ గుణములు. అహింస సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూత్వేష్వలో లుప్తం మార్దవం హ్రీరచాపలం. అహింస సత్యం చెప్పడం, కోపం లేకుండుట, త్యాగబుద్ధి, శాంత స్వభావము, ఇతరుల దోషములను ఎంచుకుండుట, దయ, దేనిపైన ఆసక్తి లేకుండుట, కోమలత్వము ఇవి దైవీ గుణములు. తేజక్షమాధృతిః శౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. తేజస్సు, ఓర్పు, ధైర్యము, శుభ్రత, ఎవరిపైన శత్రుభావము లేకుండుట, అందరూ తనను గౌరవించాలనే కోరిక లేకుండుట, అహంకారము లేకుండుట ఇవి దైవీ గుణములు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, కోపము, లోభము అనే ఈ 3 నరక ద్వారములు. అవి ఆత్మనాశమునకు కారణములు. అందువలన ఈ మూడింటిని త్యజించవలెను. యజంతే సాత్వికా దేవాన్ యక్షరాక్షంసి రాజసః ప్రేతాన్ భూతగణశ్చాన్యే యజంతే తామసా జనః. సాత్విక గుణముల వారు దేవతలను, రజోగుణముల వారు యక్ష రాక్షసులను, తమో గుణముల వారు భూత ప్రేతాలను పూజిస్తారు. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనః రస్యః స్నిగ్ధస్థిరా హృద్య ఆహారః సాత్విక ప్రియః. ఆయుష్షు, బుద్ధిబలము, దేహబలము, ఆరోగ్యము, సుఖము కలిగించు, జ్ఞాపక శక్తిని వృద్ధి చేసేవి, రసము కలవి, చమురు కలవి, సహజముగా మనస్సుకు ప్రీతికరమైన పదార్థములను సత్వగుణము వారు ఇష్టంగా తింటారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజానాం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శరీరం తప ఉచ్యతే. దేవతలను, పెద్దలను, గురువులను, జ్ఞానులను సేవించుట పవిత్రము, నిరాడంబరము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ సాధ్యాయాభ్యసనం చైవ వాజ్మాయం తప ఉచ్యతే. ఉద్వేగము కలిగించినది, ప్రియమైనది, సత్యమైనది, లాభము కలిగించినది, యథార్థమైన మాటలు, వేదశాస్త్రములను పఠించుట, నామజపము చేయుట వాక్కుతో చేసే తపస్సు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మా వినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. మానసిక ప్రశాంతత, శాంత స్వభావము,
మౌనము, ఆత్మ నిగ్రహము, అంతఃకరణ శుద్ధి మొదలైనవి మానసిక తపస్సు. దాతవ్యం ఇతి యద్దానం దీయతేన్ ఉపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలము ఆశించకుండా మంచి ప్రదేశములో సరైన కాలంలో తగిన వ్యక్తికి కర్తవ్య భావముతో ఇచ్చిన దానమును సాత్విక దానము అంటారు. యజ్ఞదాన తపః కర్మ నాతాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపము అనే ఈ 3 కర్మలను వదిలిపెట్టకుండా తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. ఇవి మానవులను పవిత్రులుగా చేయును. అనిష్టం ఇష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినం క్వచిత్. కర్మఫలమును త్యాగము చేయువారికి మంచి చెడు మిశ్రమ అను 3 రకాల ఫలితాలు ఉంటాయి. వాటిని మరణం తర్వాత కూడా అనుభవించవలసిందే. కానీ కర్మఫల త్యాగము చేసిన కర్మయోగులు వాటిని ఎప్పుడూ అనుభవించరు. అధిష్టానం తతః కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమం. అధిష్టానము, కర్త, ఇంద్రియములు, వివిధ ప్రయత్నములు, దైవము, ఏ పని చేయడానికైనా పై 5 కారణాలు. యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. మొదట విషము వలె కష్టముగా ఉన్నప్పటికీ తరువాత అమృత తుల్యమైన సుఖమును కలిగించి ఆత్మ సాక్షాత్కారము కలిగించున్నది సాత్విక సుఖము. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరం తప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. మనుషులు వారు చేసే కర్మలను వారి వారి స్వభావములను మరియు వారి గుణములను బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అను 4 వర్ణములుగా విభజించడం జరిగింది. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావనియతం కర్మ కుర్వం నాప్నోతి కిల్బిషం. ఇతరులు ఆచరించే పరధర్మము ఎంత బాగున్ననో స్వధర్మమును ఆచరించుటయే శ్రేష్టము. తన స్వభావమును అనుసరించి కర్మలు చేయుట వలన మనుష్యునికి ఎట్టి పాపములు అంటవు. ఇతి తే జ్ఞానమఖ్యాతం గుహ్యద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. దీనిని పూర్తిగా విశ్లేషించుకుని ఆ తరువాత నీకు ఇష్టమైన విధంగా చేయుము. సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నన్నే శరణు పొందుము. నేను నిన్ను సమస్త పాపముల నుండి విముక్తి చేస్తాను. నీవు శోకించకు. శ్రద్ధవాన్ అనసూయశ్చ శృణుయాదాపి యో నరః సోపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. ఏ నరుడైతే శ్రద్ధతో అసూయ లేకుండా గీతాశాస్త్రమును వింటాడో అతడు పాప విముక్తుడై పుణ్యాత్ములు వెళ్ళు ఉత్తమ లోకములు పొందును. అర్జున ఉవాచ నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఓ కృష్ణ, నీ అనుగ్రహముతో అజ్ఞానముతో కూడిన నా మోహము పూర్తిగా తొలగినది. నా సందేహములు అన్నీ నివృత్తి అయినాయి కనుక నీ ఆజ్ఞను తలదాల్చెదను. సంజయ ఉవాచ యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాదోదనుద్ధరః తత్ర స్త్రీర్విజయో బూధిర్ధ్రువనీతిర్మతిర్మమ. సంజయుడు ఇలా చెప్పాను. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు గాంధీవము ధరించిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ సంపదలు, విజయము, సకల ఐశ్వర్యములు మరియు నీతి తప్పక ఉంటాయి. ఓం తత్సత్. ఇది శ్రీ మహాభారతే భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శతశ్లోక పారాయణం సమాప్తః. ఈ విధంగా మహాభారతములోని భీష్మ పర్వమునందు ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్ భగవద్గీతలోని 100 శ్లోకాలు పారాయణము సమాప్తము. ఓం అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.